ద్వారా మన ఎంప్లాయీస్ అంటే మన టీచర్స్ యొక్క పొజిషన్ ఐడి ఎలా చెక్ చేసుకోవాలనే విధానం గురించి నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ పొజిషన్ ఐడి కేవలం టీచర్కి కాదు, ఆ స్కూల్లో పనిచేస్తున్న పోస్ట్కి అనమాట పొజిషన్ ఐడి. దీని ద్వారా పొజిషన్ ఐడి కనుక ఉంటే మన శాలరీకి ఏ విధమైన ఇబ్బంది లేదని అర్థం. సో ఇప్పుడు ఆ పొజిషన్ ఐడి మనది జనరేట్ అయిందా లేదా అనే విషయం, అది ఎక్కడ ఉంటుందో తెలుసుకునే విషయం చెప్తాను. ముందు మీరు నిధి యాప్ ఓపెన్ చేసేసేయండి. ఇందులో యూజర్ ఐడి పాస్వర్డ్ అంటే మన సిఎఫ్ఎంఎస్ ఐడి అన్నమాట. అలాగే మన పాస్వర్డ్, మీరు సిఎఫ్ఎంఎస్ ఐడి నిధి యాప్లో మీరు ఏదైతే పాస్వర్డ్ ఇచ్చున్నారో దాంతో లాగిన్ అవ్వండి. ఒకవేళ పాస్వర్డ్ కనుక మర్చిపోయి ఉన్నట్టయితే మీరు ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ చూస్ చేసుకుని దాని ద్వారా కూడా లాగిన్ అవ్వచ్చు. సో మీరు నిధి యాప్లోకి ఇలా లాగిన్ అయిన తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తుంది, ఆధార్ అథెంటికేషన్. దేంతో అయితే మీరు లాగిన్ మీ మొబైల్ నెంబర్ ఏ ఆధార్ నెంబర్ అయితే లాగిన్ అయిందో దానికి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే మీరు లాగిన్ అవ్వడానికి. ఎంటర్ చేసిన వెంటనే మీకు మీ నేమ్ తోటి ఒక పేజ్ డిస్ప్లే అవుతుంది. దాంట్లో మీరు ఇప్పుడు చేయవలసింది పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది. ఇక్కడ మీకు 4 టైల్స్ డిస్ప్లే అవుతుంది. దాంట్లో పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనే దాని మీద క్లిక్ చేయండి. సో ఇందులో టోటల్గా మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా 6 టైల్స్ డిస్ప్లే అవుతాయి. ఇందులో మనం చెక్ చేయవలసింది పర్సనల్ ఐడి డీటెయిల్స్. పర్సనల్ ఐడి డీటెయిల్స్లో ఏపీజీఎల్ఐ, జీపీఎఫ్, పాన్ కార్డ్ డీటెయిల్స్ ఉంటాయి. అవి కాకుండా ఇప్పుడు మనము ప్రొఫైల్ అనే ట్యాబ్ని డీటెయిల్స్తో ఉన్న ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. నేము, ఫాదర్ నేము, స్పౌజ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఏవైతే మీరు ఆల్రెడీ సిఎఫ్ఎంఎస్లో ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ ద్వారా అక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. ఇక్కడ ఆఫీస్ డీటెయిల్స్ అనే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ సిఎఫ్ఎంఎస్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, డిడిఓ కోడ్, మీరు పనిచేస్తున్న స్కూలు, అలాగే పొజిషన్ ఐడి కనిపిస్తుంది. చూసారు ఇక్కడ పొజిషన్ ఐడికి వచ్చింది కదా. ఈ పొజిషన్ ఐడి కనుక ఉంటే మనము శాలరీకి ఏ విధమైన ఇబ్బంది లేదని అర్థం అనమాట. ఈ పొజిషన్ ఐడి టీచర్ ఐడి కాదు, కేవలం ఆ పోస్ట్కి మాత్రమే ఐడి. అంటే ఆ స్కూల్లో ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయో అన్ని పొజిషన్ ఐడీస్ ఉంటాయన్నమాట. సో ఈ పొజిషన్ ఐడి ఉంటే అక్కడ ఆ పోస్ట్ వర్కింగ్లో ఉందని అర్థం. ఎవరికైతే పొజిషన్ ఐడి 0 అని వచ్చిందో అక్కడ ఆ పోస్ట్ వర్కింగ్లో లేదని అర్థం. ఇప్పుడు ఈ పొజిషన్ ఐడి ఎందుకంటే కొత్తగా ట్రాన్స్ఫర్డ్ అయిన టీచర్స్కి, అలాగే అప్గ్రేడ్ అయిన పోస్టుల్లో ఉన్న టీచర్స్కి ఇంకా పొజిషన్ ఐడీస్ జనరేట్ కాలేదు కొందరికి. సో జనరేట్ అయిన వెంటనే వాళ్ళు శాలరీ బిల్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మన పొజిషన్ ఐడిని మనకి జనరేట్ అయిందో లేదో, కొత్తగా అప్గ్రేడ్ అయిన పోస్టులకి జనరేట్ అయిందో లేదో ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ పొజిషన్ ఐడి జనరేట్ అయితే వెంటనే మీ డీడీఓ గారితో సంప్రదించి మీ శాలరీ బిల్లు చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. సో పొజిషన్ ఐడి జనరేట్ అయిందంటే పోస్ట్ వర్కింగ్లో ఉన్నట్టు. పొజిషన్ ఐడి 0 అని ఉన్నట్టయితే కనుక ఇంకా పోస్ట్‌లో పొజిషన్ ఐడి జనరేట్ కాలేదన్నమాట. మీకు పొజిషన్ ఐడి ఆ స్కూల్‌లో జనరేట్ కాలేదు. అయితే ఎన్ని పోస్టులు ఉన్నాయో అన్ని పొజిషన్ ఐడీలు జనరేట్ అవుతాయి ప్రతి స్కూల్‌లో. సో మీకు ఇంకా 0 ఉందంటే మీకు ఇంకా జనరేట్ కాలేదని అర్థం. మీరు ఇంకొంతకాలం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఉన్న కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.